హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆర్య అర్న. ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వచ్చి పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటున్నానండి. చిన్న పాపకి యాపిల్, పెద్ద పాపకి పొమగ్రనేట్. యాపిల్ చిన్న చిన్న పీసులుగా చేసి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసుకుంటే అది కొంచెం బాయిల్ అవ్వడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది. రాఖీ పౌర్ణమికి మేము చిన్నగా ఉండేటప్పుడు ఓన్ బ్రదర్స్ లేరని చెప్పి ఏడ్చేవాళ్ళం, నేను మా చెల్లి. అప్పుడు మా మదర్ 2 రాఖీస్ తీసుకొచ్చి ఇద్దరు కట్టుకోండి, ఏం పర్వాలేదు, బ్రదర్సే కదా, సిస్టర్స్ కూడా కట్టుకోవచ్చు అని చెప్పి మాకు మళ్ళీ మనీ కూడా ఇచ్చి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పేవారు. అది ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది. ప్రెజెంట్ మా చెల్లి ఇప్పుడు నాతోనే ఉంది. అంటే తను బెంగళూరులో జాబ్ చేస్తుంది, కాకపోతే పిల్లల్ని చూడడానికి వచ్చింది. కాకపోతే చిన్నతనంలో చేసినట్టు ఇప్పుడు చేయలేం కదా, ఇంకేం చేస్తాం, ఇంకంతే, లైఫ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ టీ పెట్టుకున్నాను. టీ మరిగేలోపు నేను వేరే పని చేస్తుంటే మా చెల్లె ఆర్యకి స్నానం చేయించింది. ఇంకా స్టార్ట్ చేసింది ఆర్య. ఇంకా డైలీ ఇంకా ఇది కామన్ మాకు. ఏంటంటే నేను నైట్ అంతా క్లీన్ చేసి రెడీ నీట్గా పెట్టుకుంటాను, మార్నింగ్ లేవగానే ఆడుకుంటుంది. ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఇంక అంతే కదా. నెక్స్ట్ ఇంకా రెడీ చేస్తున్నాను తన్ని. మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే నాకు కొంత టైం ఛాన్స్ ఇస్తుంది అనమాట, నీకు నచ్చినట్టు రెడీ చేసుకొని. ఆ తర్వాత డ్రెస్ ఉంటుందో లేదో, ఆ పైన జడ ఉంటుందో లేదో, తను నీట్గా ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము ఈవినింగ్ వరకు. మళ్ళీ ఈవినింగ్ స్నానం చేయించేలోపు తన ఇష్టం. ఇంకా టీ కూడా మరిగింది, మిల్క్ కూడా వేసేసి కొంచెం సేపు అలా స్టవ్ మీద పెడితే అది మరుగుతుంది. షుగర్ కూడా వేసేసాను. నెక్స్ట్ రైస్ తీసుకొని ఫస్ట్ రైస్ పెట్టేస్తాను కదా నేను మార్నింగ్ రావగానే. రోజు కూడా రైస్ పెట్టేసి అది ఉడికేలోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. ఈలోపు యాపిల్ కూడా అయిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా చిన్నపాప స్నానం కోసం నీళ్ళు పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయిపోయింది కదా, వాట్ చేశాను. చిన్నపాపకి స్నానం చేయించేటప్పుడు అసలు యాక్చువల్గా ఫస్ట్ చిన్నపాపకు చేయించి నేను నెక్స్ట్ ఆర్యకి చేయించుకుంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఆర్య కంప్లీట్గా చిన్నపాప దగ్గర ఉండి మొత్తం అంతా వాటర్తో ఆడుకుంటుందని చెప్పి. కాకపోతే మా చెల్లి ఈరోజు ఫస్ట్ ఆర్యకి స్నానం చేయించడం వల్ల నాకు ఇంకా డబుల్ పని అయింది. మళ్ళీ ఆర్య కూడా స్నానం చేయించి వేరే డ్రెస్ చేయించాను. చిన్నపాప ఏదైనా ఒప్పుకుంటుంది, కానీ ఆ బొట్టు మాత్రం అసలు పెట్టనివ్వదు. పడుకున్నప్పుడు పెడతాను ఎప్పుడు, కాకపోతే ఈరోజు ముందుగానే పెట్టాను. కొంచెం సేపు చిన్నపాపతో కూడా ఆడి, ఎంత క్యూట్గా ఉంటారు కదా చిన్నపిల్లలు. కాకపోతే ఈ ఏజ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చూస్తున్నట్టు అయిపోతుంది. మా ఆర్యకి మొన్నే 3rd బర్త్డే అయ్యింది. ఈ 3 years నుంచి ఎప్పుడు ఎవరికి రాఖీ కట్టలేదు, ఇదే ఫస్ట్ టైం రాఖీ కట్టడం. అక్కడ రాఖీ పెట్టగానే తీసి జతిన్ చేతి మీద పెడుతుంది అనమాట. అంటే తన పేరు జతిన్, మా తమ్ముడు, చేతి మీద పెడుతుంది. ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు టీవీలో చూసి అన్నీ నేర్చుకుంటారు. మనకి కొన్ని షాకింగ్గా ఉంటుంది అనమాట, ఎలా చూస్తుంది, ఎక్కడ చూస్తుంది అని చెప్పి. ఆ స్వీట్ పెట్టమంటే అక్కడ తనకి స్వీట్ పెట్టి మా ఆర్య కూడా స్వీట్ తినేసింది. మార్నింగ్ అసలు నేను స్వీట్ ఇవ్వను, ఎందుకంటే మనమే స్వీట్ తింటే కొంచెం వెగటుగా ఉంటుంది కదా, చిన్నపిల్లలు అది కొంచెం బాగా స్వీట్ కూడా ఎక్కువగా ఉంది. సో తింటున్న అమ్మాయికి మనం ఏం వద్దు అని చెప్పలేం కదా. తినింది, ఒకటి తింటే బాగుండు, 2 తినేసింది. నెక్స్ట్ పాపం తనకి కొంచెం వామిటింగ్స్ అవి అయ్యి ఇంకా డే అంతా కూడా ఫుల్ డల్గానే ఉంది. ఇంకంతే, పిల్లలు మనం ఏదైనా స్పెషల్ డేస్, అకేషన్స్ అని అనుకుంటే వాళ్ళకి కంట్రోల్ చేయలేము ఇంకా కొన్ని వాటికి. ఇంకా అది రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంక నేను కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా, మా సిస్టర్ బెంగళూరు నుంచి వచ్చింది అని చెప్పి, ఇంక ఈరోజు వెళ్ళిపోతుంది. తనకి బస్సు 2 o'clockకే ఉంది. సో నేను కంప్లీట్గా వర్క్ అంతా ఫాస్ట్గా చేసేసుకోవాలి, ఎందుకంటే తనకి బాక్స్ పెట్టాలి. నెక్స్ట్ బస్సు జర్నీ కొంచెం ఎక్కువ కదా, దానికి తినడానికి స్నాక్స్ కూడా, కేక్ అంటే తనకి చాలా ఇష్టం, నేను చేసే కేక్. సో కేక్ కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను, మరి అవుతుందో లేదో చూడాలి. తనకి ఆ మినపొడియాల కర్రీ కూడా చాలా ఇష్టం, అందుకని అది చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను, తనకి ఇష్టం అని చెప్పి. ఆ వడియాల్ని కొంచెం ఆయిల్ వేసి అందులో లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే నేను ఆయిల్ తక్కువ వేయడం వల్ల కొంచెం మానేట్టు ఉన్నాయి, కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది, నేను తక్కువ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అవి కూడా వేసి, నెక్స్ట్ టమాటోస్ కూడా వేసేసి మగ్గనివ్వాలి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకొని, కొంచెం ఆ కారం కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకున్న క్వాంటిటీ బట్టి, అంటే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి చెప్పలేము,
తీసుకున్న క్వాంటిటీ బట్టి మనకి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు వాటర్ వేసుకొని అవి కొంచెం బాగా మరిగేంత వరకు మూత పెట్టుకొని వదిలేయాలి దాన్ని. ఈలోపు యాపిల్ మార్నింగ్ నేను స్టీమ్ చేయడానికి పెట్టాను కదా, అది అయిపోయింది. ఇంకా చిన్నపాపకు స్నానం కూడా అయిపోయింది కదా, తనకు ఫుడ్ పెట్టేసి పడుకోబెడితే మిగతా పనులను త్వరగా చేసుకోవచ్చు అని చెప్పి తనకు ఫుడ్ కూడా రెడీ చేశాను. ఈలోపు వాటర్ కూడా బాగా మరిగింది కదా, ఇప్పుడు ఆ వడియాలు అందులో వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే అది నెమ్మదిగా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు చిన్నపాపకు కూడా ఫుడ్ పెట్టేయచ్చు కదా అని వెళ్ళాను. పెద్ద పాపకి మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు కదా, ఫ్రూట్ కూడా తినలేదు. పొమగ్రనేట్ ఒలిచితే పెట్టాను కానీ తను తినలేదు. సో తనకి కర్డ్ రైస్ పెట్టేద్దాం అని చెప్పి పెరుగన్నం పెట్టాను. పెరుగన్నం పెట్టి వచ్చేలోపు ఈ చిన్న పాప ఫుడ్ సరిగ్గా తినలేదు, పెద్ద పాపకి అయితే కంప్లీట్ వామిటింగ్స్ అనమాట. తిన్నదంతా మొత్తం 2-3 టైమ్స్ వామిట్ చేసేసుకుంది. ఇంక సరే తనకి మిల్క్ ఇద్దామని చెప్పి స్టవ్ మీద మిల్క్ పెట్టాను. ఇంకా చెప్పాను కదా కేక్ చేద్దామని చెప్పి అనుకున్నానని. 2 కేక్స్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే 6 eggs తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక 2 కూడా యాడ్ చేశాను, మొత్తం కంప్లీట్గా 8 eggs తీసుకున్నాను. వాటిని బాగా బీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. అంటే మైదా 1 కప్ కాదు, 8 eggs కాబట్టి 2 cups తీసుకోవాలి. 4 eggs అయితే 1 cup తీసుకోవాలి. 2 cups మైదా తీసుకున్నాను. టైం ఉంటే బాగున్నాను, కాకపోతే టైం లేదు, అందుకని డైరెక్ట్గా అలానే వేసేస్తున్నాను. లేదంటే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకునేదాన్ని. ఇంకెలా వస్తుంది ఏంటో కూడా తెలియదు. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ ఏంటంటే 1 cup మైదాకి 1 spoon బేకింగ్ పౌడర్ అండ్ 1/2 spoon బేకింగ్ సోడా. అయితే నేను 2 cups మైదా తీసుకున్నాను కాబట్టి 2 spoons బేకింగ్ పౌడర్ అండ్ 1 spoon బేకింగ్ సోడా. అయితే ఇప్పుడు నేను మెజర్మెంట్ చేస్తున్నాను కదా, ఆ స్పూన్ వచ్చేసి 1 spoon కాదు, 1/2 spoon అనమాట. అంటే ఇవి అన్నీ ఒక దగ్గర పెట్టాను, కాకపోతే 1 tablespoon కనిపించట్లేదు. మా పెద్ద పాప అన్నీ ఆడుతూ ఉంటుంది కదా, ఎక్కడో పడేసినట్టుంది. ఇంక దాంతో మెజర్మెంట్ చేసేసుకున్నాను. కేక్ చేయడానికి టైం కూడా లేదు. ఈలోపు మా సిస్టర్ వచ్చిందనమాట, వెళ్ళిపోవడానికి టైం అయిపోతుంది, నువ్వు ఇప్పుడు ఇవి స్టార్ట్ చేసావా, ఇది ఎప్పటికి అవుతుంది, వద్దని చెప్పాను కదా పిల్లలతో ఇవన్నీ ఎందుకని చెప్పి నన్ను తిట్టింది. కేక్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగుందని చెప్పి తినిందనమాట. మనకు కావాల్సింది కూడా అదే కదా, హ్యాపీగా తింటే అంతకన్నా ఇంకేం అక్కర్లేదు. ఈ చేసిన కష్టం అంతా పోతుంది, వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు మాత్రం. అంటే బస్సులో ఉంటుంది కదా, మా సిస్టర్ ఏంటంటే బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళకి టిఫిన్ కాపినా లంచ్ కాపినా దేనికి కూడా దిగదనమాట, అలా బస్సులోనే ఉంటుంది. నేను కూడా అంతేలేండి, మాకు ఇంకా అది అలవాటు అయిపోయింది, బయటకు రాకుండా అలా బస్సులోనే ఉండిపోవడం. ఇంత లాంగ్ జర్నీకి ఏంటంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, సో మనం స్నాక్స్గా పెట్టామనుకోండి కనీసం తింటుంది కదా అని చిన్న ఆశ అనమాట, అంతే. అందువల్లే కొంచెం కష్టం అన్నా సరే చేస్తాను. ఇంకా ఎగ్స్ బీట్ చేసుకున్నాను కదా, ఇంకా అందులోనే కొంచెం 1 cup మైదాకి 1/4 ఆయిల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను, అంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి వెనీలా ఎసెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ షుగర్ కూడా అంతే, 2 cups మైదాకి 2 cups షుగర్ని కూడా నేను డైరెక్ట్గా ఫాస్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఉండలు కట్టకుండా కొంచెం స్పీడ్గా పెట్టుకున్నాను బ్లెండింగ్ అనేది. షుగర్ వేసేసిన తర్వాత అది ఉండలు కట్టకుండా నీట్గా బ్లెండ్ చేసుకుంటే మన కేక్ అనేది చాలా స్మూత్గా స్పాంజ్గా వస్తుంది. అందుకే షుగర్ పౌడర్ కూడా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ క్లిప్స్ ఏమి ఇంక యాడ్ చేయలేదు, ఇప్పటికే టైం లేట్ అయిపోతుంది కదా ఫాస్ట్గా చేయాలని చెప్పి. నెక్స్ట్ మైదా కూడా మనం ఇందాక జల్లించి పెట్టుకున్నాం కదా, అది కూడా స్పూన్స్తో, షుగర్ అయితే త్వరగానే మెల్ట్ అయిపోయి కరుగుతుంది కానీ మైదా మాత్రం బయటికి స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. సో ఎందుకని నేను స్పూన్తో వేసాను. ఇంకా అది అయిన తర్వాత పక్కన పెట్టేసి కేక్ బౌల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ డస్టింగ్ చేయాలి కదా, దానికి కొంచెం ఆయిల్ వేసుకొని అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మైదా ఉంటుంది కదా, మైదాని కూడా వేసుకొని బౌల్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రోజంతా కొంచెం హడావుడిగానే ఉంది, చెల్లికి టైం అయిపోతుంది. ఇంకో పక్క మా ఆర్యకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అంటే వామిటింగ్స్ అయ్యాయి కదా, మార్నింగ్ చాలా డల్గా ఉంది, ఏం పెట్టినా తినట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా నీరసంగా డల్గా ఉండేసరికి నాకే బాధ అనిపించింది. డైలీ నా వెనకాతలు తిరుగుతుంది కదా, ఈ రోజు ఏంటో తను కొంచెం అలా ఉండేసరికి మనసు అంతా బాధగా ఉంది. అదొకటే కాదు, చెల్లి కూడా వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలీదు. ఇంతవరకు హైదరాబాద్లో ఉండేటప్పుడు 3 monthsకి 4 monthsకి వచ్చేది, ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు లీవ్స్ ఇవ్వరు. తనకు రావాలనుకున్నా కుదరదు రావడం. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి లైఫ్ చాలా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది.
కలిసి ఒక దగ్గర పెరిగి మళ్ళీ ఒకరింటికి ఒకరు రావడం, టైం చూసుకొని, వీలు చూసుకొని రావడం, వెళ్ళడం ఇదంతా ఏంటో నాకసలు అర్థం కాదు. ఏం చేస్తాం ఇంకా కొన్ని ఇంకా లైఫ్‌తో పాటు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇంకా బ్యాటర్ కూడా కేక్ బౌల్స్‌లో వేసేసుకొని ఓవెన్‌లో పెట్టడానికి కూడా టైం లేదు. ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది కదా! సో, నేను ఒకటి స్టవ్ మీద ఇంకోటి ఓవెన్‌లో 2 ఒకేసారి చేసేద్దాం అనుకుంటున్నాను. స్టవ్‌ని కూడా నేను ప్రీహీట్‌లో పెట్టుకున్నాను. ఓవెన్ కూడా ప్రీహీట్ పెట్టుకున్నాను. ఇంకా 2 పెట్టేసుకుంటే పనైపోతుంది కదా! నెక్స్ట్ ఇంక రైస్ కూడా పెట్టుకున్నాను. అంటే తనకి బాక్స్ పెట్టాలి కదా! ఏదో ఒకటి. ఇంక అది చేసే టైం కూడా లేదు. నేను యాక్చువల్‌గా వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, లేకపోతే ఎగ్ రైస్ కానీ, పులిహోర కానీ ఏదో ఒకటి పెడతాను. ఇంక ఈరోజు టైం లేదు కదా! తను కూడా చూసింది ఇంత హడావుడిగా చేస్తున్నానని తను వద్దని చెప్పేసింది. నాకు కర్డ్ రైస్ పెట్టేసేయి ఇంక చాలు. లేదంటే కర్రీ ఉంది కదా! కర్రీ పెట్టేసేయి ఇంకేం వద్దు. ఇంకేం పని పెట్టుకోవద్దు. ఆర్యకి కూడా కొంచెం హెల్త్ బాలేదు కదా! నువ్వు ఇలా కిచెన్‌లో ఉండిపోతే ఇంకా డల్ అయిపోతుంది. వద్దు అని చెప్పింది. ఇంక సరే ఇంక టైం కూడా లేదులెండి చేద్దామన్నా తన మాట వినకుండా చేద్దామన్నా టైం కూడా లేదు. ఈ కేక్ పెట్టేసుకున్నాను కదా! కొంతసేపు ఆర్యని ఆడిద్దాం అని చెప్పి ఏం చేస్తుందో చూసేసరికి ఆడుకుంటుంది హాల్‌లో. మార్నింగ్ మీద కొంచెం బెటరే. కాకపోతే ఏం తినలేదు ఫుడ్ ఇంకా. మిల్క్ ఒకటి ఇచ్చాను. మిల్క్ తాగింది. పిల్లలు డైలీ ఒకలా ఉండి కొంచెం హెల్త్ ఏదైనా అప్సెట్ అయిపోతే, డల్ అయిపోతే మనసంతా ఏదోలా అయిపోతుంది. ఇంక చేసే పని మీద, ఫుడ్ మీద, తిండి మీద అసలు ఏం ఉండదింకా. వాళ్ళకి మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు కూడా బెంగలా ఉంటుందనమాట. ఆడుకుంది, చక్కగా ఆడుకుంది వాళ్ళ పిన్నితో పాటు కూర్చొని. చిన్న పాప పడుకుంది, ఇంకా లేవలేదు. నెక్స్టు మా తమ్ముడు అంటే పిన్ని వాళ్ళ అబ్బాయి తనొచ్చాడనమాట రాఖీ కట్టించుకోవడానికి. ఇంక చెల్లి కూడా ఉంది కదా! ఇద్దరం కలిపి రాఖీ కట్టాము. ఇది మాకు ఫస్ట్ టైం ఇలా ఇద్దరం కలిపి రాఖీ కట్టడం. అంటే రాఖీ పౌర్ణమికి కాలేజెస్‌లో మామూలుగా ఇంటి దగ్గర వాళ్ళకి కట్టాం కానీ, పిన్ని వాళ్ళ అబ్బాయికి కట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేమిద్దరం. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. చాలా ఇయర్స్ తర్వాత ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా కట్టడానికైనా సరే నాకు కుదరలేదు వెళ్ళడం కానీ, వాళ్ళు మా ఇంటికి రావడం కానీ కుదరలేదు. ఇంక అందుకే ఎవరితోని సెలబ్రేట్ చేసుకోలేదు 4 ఇయర్స్ నుంచి. నెక్స్ట్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత. అది అందుకని క్యాప్చర్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇవే కదా మనకి స్వీట్ మెమరీస్. కొన్ని ఇయర్స్ తర్వాత ఇవే చూసుకోవచ్చు హ్యాపీగా. అప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు. మా చెల్లికి పెళ్లి అయిపోయిన తర్వాత తను ఎక్కడ ఉంటుందో తెలీదు. మళ్ళీ ఇలా కలుస్తాం లేదో కూడా తెలీదు. అంటే ఇలాంటి అకేషన్స్‌కి మామూలు అప్పుడు కలుస్తాంలేండి. కాకపోతే ఇలాంటి అకేషన్స్‌కి మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు. కొంచెం ఆర్య అప్పుడు యాక్టివ్ అయిందనమాట వాళ్ళ మావయ్యని చూసి. మేము హారతి ఇవ్వడం చూసి తను కూడా హారతిస్తుంది. ఎంత క్యూట్‌గా ఉంటాయి చిన్నపిల్లలు చేసేవి. ఇంకా కేక్ కూడా రెడీ అయిపోయింది. అది పెట్టేటప్పుడు కొంచెం కాలిపోతుందేమో అని చెప్పి కొంచెం పక్కగా పెట్టినట్టున్నాను. అందుకని అలా వచ్చింది. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఇంక మా చిన్న వచ్చాడు. అంటే ఇద్దరు బ్రదర్సే. కాకపోతే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఇద్దరు కలిసి రాలేదు. ఒకసారి వచ్చుంటే చాలా బాగుండేది. ఇంకా తినకు కూడా రాఖీ కట్టేసాము ఇద్దరం కలిసి. ఈరోజు ఏంటో అంతా హడావుడిగా ఏంటో మనసులో ఏదో బాధగా, తర్వాత ఇంకొక పక్క కొంచెం హ్యాపీగా, కొంచెం డల్‌గా ఏంటేంటో మొత్తం అన్ని రకాలు ఈరోజే కలిసిపోయినట్టు అయిపోయిందనమాట. ఇంకా తనకు కూడా రాఖీ కట్టాము. మా ఆర్య అప్పటికి ఇంక దగ్గరకొస్తుంది. బొట్టు పెట్టుకొని తను మార్నింగ్ కట్టింది కదా! అది గుర్తొచ్చినట్టుంది. మా ఆర్య ఏం చేసినా నాకు క్యూట్‌గానే అనిపిస్తుంది. ఫస్ట్ బేబీ ఎప్పుడూ అంతే. ఇంకా చిన్న పాప ఇంకా చిన్నది కదా! అందుకే దాని గురించి ఎక్కువ ఏం చెప్పట్లేదు. ఇదంటే నా వెనకాతల తిరుగుతుంది కాబట్టి ఎక్కువ ఆర్య అంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా కొన్ని మంత్స్‌లో ఇంక తను కూడా నా వెనకాతల తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఆర్న అనే వినిపిస్తుంది ఎక్కువగానే. మా చిన్న పాప పేరు ఆర్న. ఇంక హారతిచ్చే టైంకి మా చెల్లి పిలుస్తుందనమాట. అంటే ఇందాకొచ్చి హారతిచ్చింది కదా పెద్దోడికి. ఇప్పుడు మళ్ళీ రమ్మని పిలుస్తుంది. కరెక్ట్‌గా మళ్ళీ హారతిచ్చే టైంకి వస్తుంది చూడండి. చిన్నపిల్లలు అంతే ఏం చేసినా క్యూట్‌గా అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది. ఇంకా ఆడుకుంటుంది. కొంచెం యాక్టివ్ అయింది పర్వాలేదు. ఇంకా పిన్ని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎంత డల్ అవుతుందో అప్పుడు ఏం చేస్తుందో చూడాలి. కేక్‌తో అన్నా ఆడుకుని కొంచెం తింటుందేమో అని చెప్పి ఇచ్చాను. కాకపోతే ఒక్క పీస్ కూడా నోట్లో పెట్టుకోలేదు. యాక్చువల్‌గా నార్మల్‌గా తింటుంది. కాకపోతే ఈరోజు కొంచెం స్టమక్ అప్సెట్ అయింది కదా! తినట్లేదు ఏం పెట్టినా. సరే ఆడుకోమనని ఇచ్చాను. కొంచెం ఆడుకొనైనా తింటుందేమో అని. ఇంక లేదు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంక తీసుకొచ్చి లోపల పెట్టేసాను నేను కూడా కేక్‌ని.
ఇంకా మా చెల్లి వెళ్ళిన తర్వాత ఆర్య ఇంకా డల్ అయింది. ఇంక సరే ఇంట్లో ఉంటే ఇంక అలానే ఉంటుంది, కొంచెం బయటకి తీసుకువెళ్దాం అని చెప్పి మార్నింగ్ మా ఆర్య రాఖీ కట్టింది కదా జతిన్ అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, మా అక్క వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ ఉయ్యాల కూడా ఉంది. తనకి ఇష్టం అనమాట మా ఆర్యకి ఆ ఉయ్యాలో కూర్చొని ఊగడం అంటే. ఒక్కొక్కసారి అందులోనే పడుకుని పోతుంది కూడా, అంత ఇష్టం ఉయ్యాలంటే. ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఉంటా మరి, బాయ్ బాయ్.